మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 62వ దావీదు కీర్తన 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మనము ఎప్పుడు కూడా ఎవరి మీద నమ్మిక ఉంచాలి అంటే దేవుని మీద నమ్మిక ఉంచాలి. అన్ని సమయాలలో దేవుని మీద నమ్మిక ఉంచమని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు కొన్ని విషయాల మీద మనం నమ్మిక ఉంచుతాం, మరికొన్ని విషయాల మీద నమ్మిక ఉంచము. ఇక్కడ దేవుడు అంటున్నారు, అన్ని పరిస్థితులలో, అన్ని విషయాలలో నీవు దేవుని మీద నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఏమి చేస్తారు అంటే దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని మీద పూర్తి విశ్వాసము మనము ఉంచుతామో, అప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆశ్రయముగా ఉంటారు. మనము గమనించినట్లయితే ఈ దినాలలో కొంతమంది జీవితాలలో దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి ఎంత క్రమంగా వచ్చినా, ఎంత క్రమబద్ధమైన జీవితము చేసినా వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడమును బట్టి, వారి యొక్క ప్రయత్నంలో వారు విఫలమైపోవడమును బట్టి, మరి నిజంగా దేవుని మీద ఉంటున్న విశ్వాసములో నుండి తొలగిపోయే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏమని అంటూ ఉన్నారు అంటే, అన్ని సమయాలలో, కష్ట సమయాలలో, అనుకూల సమయాలలో కాదు కానీ ప్రతికూల సమయాలలో కూడా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచమంటున్నారు. ఆయన మీద నమ్మకం ఉంచటమే కాదు కానీ ఆయన సన్నిధిలో మన హృదయములను కుమ్మరించమని చెప్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచిన మనము ఆయన సన్నిధానమునకు వచ్చి మన బాధంతా ఆయన దగ్గర వ్యక్తపరచుకోగలిగితే, మన హృదయాన్ని పూర్తిగా ఆయన దగ్గర కుమ్మరించగలిగితే ఆయన మనకు ఆశ్రయంగా నిలబడతారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉండి కృంగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి నలిగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి ఓటమి పాలైనావో, నీ ఉద్యోగ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ పరంగా, నీ భర్త విషయంలో, లేదా నీ భార్య విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో మరి నీవు నలిగిపోతూ ఉన్నావేమో. ఏంటి ప్రభువా నా పరిస్థితి అని దినదినము నీవు కుమిలిపోయి నీ బాధ ఇతరులకు కూడా చెప్పుకోలేని పరిస్థితులలో నీవు ఉన్నావేమో. కానీ నీవు ఆయన సన్నిధానమునకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన నీ ప్రక్కనే నిలబడి నేను ఉన్నాను అని ధైర్యపరిచే దేవుడు. ఆయన నీకు ఆశ్రయం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము వింటున్న మన అందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా ఆదరణ లేక, తోడు లేక ఉన్నారో తండ్రి, వారందరికీ మీరు ఆశ్రయముగా ఉండండి ప్రభువా. వారిని బలపరిచి ఈ వాగ్దానము వారి జీవితాలలో నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. చదువు
చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి స్టడీస్‌లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి నాయన ఉద్యోగాలు మీరు ఇప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డ వేరొక వరకు వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి దేవా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు తెరవండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మా దేశంలో పరిపాలిస్తున్న ప్రతి నాయకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.